కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. पहचानो मुझे, डाकू डाकू महाराज. खत्म, बाय बाय. He's a freaking badass man. భాయి నీకు బాధెందుకే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం నీ అమ్మ తోడు ఎగిరే చెండా నీదే ఎగిరే చెండా నీదే ఎగిరే చెండా నీదే భాయి నీకు బాధెందుకే. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? కాన్సారేరు పెక్కాల మండే నిప్పుతోనైనా వీళ్ల రక్తంతోనైనా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే साला शैतान भी घबरा जाएगा. నువ్వు చదువుకోమని కాలేజీకి హాస్టల్కి పంపిస్తే నువ్వు లైటింగ్ అని బెట్టింగ్ అని ఓయో అని ఖరాబ్ అయిపోతున్నావు. నీ ఊర్లోనేమో నీ తల్లిదండ్రులు నా కొడుకు పడ్డం పోయి చదువుకొని ప్రయోగులు అవుతామని మురుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఓయోలో పోయి నాగలు వేసుకొని తుంటున్నావు. అరే ఇదంతా ఇంట్లో తెలిసే ఇంటిల్లి పాది కన్నెరి పప్పు పోసుకొని సస్తారా మార్రా తెక్కుంది. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? ఖాన్ సార్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్ సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. రే పాలి, మనలో మనకి ఎన్ని గొడవలున్నా బయటోడు గొడవకొస్తే చూస్తూ ఊరుకుంటామా చెప్పు? అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారని ఇప్పుడు మనం చేసే ఈ పని గురించి వచ్చే తరాలు గర్వంగా చెప్పుకోవాలి. 3 ఖాళీ రేంజ్ రోవర్లు వేసుకుని వచ్చాడు. మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్లగలననే నమ్మకంతోటి. బంధాలను నిలుపుకోవాలంటే చేతిలో చేసి ఒకరి కోసం ఒకరు అనుకుంటే సరిపోదురా. అవసరమైతే దానికోసం ప్రాణానికి ప్రాణాన్ని పణంగా పెట్టాలి.
అన్నదమ్ములం అందరం కలిసి ప్రాణాల్ని పణంగా పెడుతున్నాం అంతే. ఒక్క చిన్న గీత పడ్డ గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కటి. మనల్ని ఎవరు రాయలేదు ఇక్కడ. ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు ఎగిరే చెండా నీదే ఎగిరే చెండా నీదే నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇచ్చేదికి ఇసం పోసుకొని వస్తారా. మార్రా 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 వాక్యాలోనే. పిలవంగా తలవంగా పండగయ్యి ఉంటాడు ఆడంగా పాడంగా తన కలిసి ఉండాలి తాడుగా. సాగరా సాగరా మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులే. చలి పెడుతుందని లేసలేవా, శాతాన్ని అయితే లేసలేవా? తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుడే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? రాత్రి రాపించిన దోసుగాడేమో తెల్లారు లేచి పని పోతాడు, నువ్వు 10-11 అయినా లేవావు. నేను చెప్తా నాకి సైజు నిలవాడు. అనుభవం ఉన్నోడు చెప్తాను అర్థమైంది వాళ్ళకు. అనుభవం నిజంగా నేను ఎప్పుడు బాగుండాలని కోరుకున్నాను నా స్నేహితుడు. ఎప్పుడు అంటే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఇద్దరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చున్న పంజాగుట్ రూమ్ లోనే